మనతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ వరంగల్ రవి కూడా ఉన్నారు. అన్న, ప్రధానంగా గద్దరన్న చనిపోయిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి అధికారిక జయంతి కార్యక్రమం ఇది ఎట్లా అనిపిస్తుంది? ఒక ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా ఏం చెప్పదలుచుకున్నారు? చాలా సంతోషకరమైన అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క శుభ పరిణామం. ప్రజాస్వామ్యం ప్రవరిల్లుతుంది, ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గద్దరన్నను సన్మానిస్తున్నదంటే ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల అగ్రవర్ణ పేదలను కూడా ఆ గుండె చప్పుడే గద్దరన్నది. కాబట్టి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గద్దరన్న అభిమానులుగా ఎంతో కృతజ్ఞతలు ఉన్నాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని కులాలు అన్ని మతాలు కూడా సమానంగా గౌరవంగా ఉండాలని గద్దరన్న చేసినటువంటి గొప్ప త్యాగము, ఆయన త్యాగము తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కారణం. మేము అనేకంగా అడవులలో గద్దరన్నతో తిరుగుకుంటూ తెలంగాణ కొరకు ఆదిలాబాద్ జిల్లా అడవుల నుంచి ఖమ్మం మెట్టు వరకు అక్కడి వరకు భద్రాచలం వరకు తిరిగినటువంటి సందర్భాలు గుర్తొస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ ముఖ్య శాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం, మదియాష్కి గౌడ్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గద్దరన్న త్యాగం ఉన్నది. గద్దరన్నను అవమానించినటువంటి మూర్ఖుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్ దగ్గర ఎండలో కూర్చోబెట్టిన ఓ మూర్ఖుడా, ఇదే రానికి శాశ్వతంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం బతికించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రశ్నించేవాడు లేకుండా చేసిన దుర్మార్గుడు ప్రజాస్వామ్య వ్యతిరేకి. ఇప్పుడు గద్దరు జయంతి అయితే జరుగుతుంది. ఇంకా గద్దరుకు ఎలాంటి విషయాలను తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గద్దరు విషయంలో ఒక యూనివర్సిటీ కావాలని ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు. కళాకారులకు సంబంధించినటువంటి విషయంలో ఆ యూనివర్సిటీలో చర్చలు జరగాలి, ఆ యూనివర్సిటీలో మంచి కళాకారులను రూపొందించాలనేటువంటి చర్యలు కనబడతా ఉన్నాయి. మీరు ఒక కాంగ్రెస్ లీడర్గా కొనసాగుతూ ఉన్నారు, అది ఎట్లా చూస్తారు? వాస్తవానికి యూనివర్సిటీలలో ఉన్నటువంటి గద్దరన్న కళాకారుల యూనివర్సిటీ పెట్టాలనుకోవడం అది శుభపరిణామే, కానీ దానివల్ల వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. వాస్తవాలు పరుస్తున్న పాటలతో వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఐటీ రంగంలో చంద్రమండలానికి పోయిస్తున్నారు ఈ రోజుల. పాటను గౌరవిస్తాం, కానీ పాటనే యూనివర్సిటీగా ఉపయోగించుకుంటే మాత్రం అది ఎన్నటికీ సాధ్యం కాదు. చదువులలో ముందుండాలి, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, ఐటీ సెక్టర్లో పోవాలి, ఐసీఎస్సీ చదువులు ఉండాలి, సిబిఎస్ఈ చదువులు ఉండాలి. చదువులలో ఉన్నత విద్యను, ప్రావీణ్యతను కలిగినటువంటి ప్రొఫెసర్లతోని నాణ్యత విద్యను అందించాలి తప్ప గౌరవమే పాట అంటే మాకు గౌరవమే. కాబట్టి ప్రత్యేకంగా యూనివర్సిటీ కళాకారులకు, పాటలకు తెలుగు యూనివర్సిటీ ఆల్రెడీ ఉన్నది, దానికి ఒక ప్రత్యేకంగా యూనివర్సిటీ ఉండవలసినది. అంటే గద్దరన్న చిన్నగా చేయవలసిన అవసరం. గద్దరన్న ఆశయం ఏంది? నా ప్రజలకు, బడుగు బలైన అగ్రవర్ణ పేదలకు, బువ్వగలేని బిడ్డలకు బువ్వ కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలన్నాడు. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకోమన్నాడు. ఆ గద్దరన్న త్యాగం చేసిన దాంట్లో ప్రత్యేకంగా కృషి చేసినటువంటి ఆ రోజు మల్లు భట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో ఆదిలాబాద్ బోధ నుంచి ప్రారంభించినటువంటి అడవులలో మాట్లాడుతుంటూ బట్టన్న దారిలో బట్టన్న ఒక విప్లవకారురా నాయన, ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తప్పిదారిపోయి ఇటు కాంగ్రెస్లోకి వచ్చిండు. కానీ పెద్ద రాడికల్ ఏంటంటే బట్టి విక్రమార్క గారే పెద్ద రాడికల్, పెద్ద నక్సలైట్ అన్నాడు. గద్దరన్న నాతోని వాకింగ్లో చెప్పిండు, బట్టి విక్రమార్క అనే మహనీయుడు, విక్రమార్కుడు పట్టు వీడని, బట్టు విక్రమార్కుడు మొండోడు. అది సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నప్పుడు దారి తప్పిపోయి ఇటు వచ్చింది. కానీ అది ఒక పెద్ద రాడికల్ బట్టి విక్రమార్క గారని గద్దరన్న నా పాదయాత్రలో చెప్పినప్పుడు, ఆ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నడుస్తున్నప్పుడు నాకు గద్దరన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి. ఇదే సందర్భంలో మీరు ఒక పాటతోని గద్దరన్నకు బాగా దగ్గరగా పాట మీరు వాడుతూ ఉంటే గద్దరన్న వెనకాల ఉండి ఎగిరినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఒక నివాళి అర్పించాలనుకుంటే, ఉద్యమాలకు నిలయమైన ఓ మహనీయుడా గద్దరన్న, తంగేడు పువ్వు నీవు మొదుగాకు నీవన్న గద్దరన్న, నీ ఆశయాలు గొప్పయన్న, అలివిని ఎరుగని ఉద్యమానికి ఊపిరైనావన్న, అడవులల్లో పులులులాగా దళాలను ఏర్పర్చినవన్న, నీ త్యాగము గొప్పది గాని నీ పోరాటమే వెలగట్టలేనిది, గొప్పదే ఈ రాజ్యాంగమన్నావు, బాబాసాహెబు నెత్తుకున్నావు, రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటేనే మనకు బతుకన్నావు, బాబాసాహెబు గీసిన బాటలో పొరు చేద్దామన్నావు గద్దరన్నా, నీ త్యాగమెంతో
గొప్పదన్నా పొరుబాటను విడలేదు ఉద్యమానికి ఊపిరైనావు గద్దముక్కు కేసీఆర్ గాడు నిన్ను అవమానించినాడన్నా నీ ఉసురుదలిగి వాడు పోతివిరో కేసీఆర్ గదరన్న ఉసురుదలిగి పోయినవురా కేసీఆర్.